శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబై విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపమే దీనికి కారణంగా తెలుస్తుంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మొత్తం 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబై విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపమే దీనికి కారణంగా తెలుస్తుంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మొత్తం 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అందరూ సేఫ్ గా సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇండిగో విమానం సాంకేతిక లోపం వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ విమానంలో దాదాపు 144 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు కూడా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో కూడా ఇలాగే ఇండిగో విమానంలో సాంకేతిక లోపం వల్ల కూడా అత్యవసర ల్యాండింగ్ కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ విధంగా చోటు చేసుకుంది. అంటే ముంబై నుంచి బయలుదేరినటువంటి ఇండిగో విమానం ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు గంటకు పైగానే గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా కూడా ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విమానంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారనేటువంటి సమాచారాన్ని అయితే మాత్రం అందించడం జరిగింది. అయితే సాంకేతిక లోపం ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలో బయలుదేరినటువంటి విమానం ఒక్కసారిగా సాంకేతిక లోపం రావడం వల్ల దాదాపు గంటన్నరకు పైగానే చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి శంషాబాద్ లో క్లియరెన్స్ రావడంతో అక్కడ ల్యాండింగ్ చేసినట్లు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది. 144 మంది ప్రయాణికులు కూడా క్షేమంగా ఉన్నారు. వారిని మరొక విమానం ద్వారా వారి విశాఖపట్నం తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శంకరి. రైట్ ప్రవీణ్.